వెల్కమ్ టు సిటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఆరు గ్యారంటీలను అమలు చేయాలి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నిర్మలా జగ్గారెడ్డి మధ్య రగడ. శ్రీలంకలో పొంగల్ ఫెస్టివల్. అర్జున అవార్డు అందుకున్న షమి ఈషా సింగ్. కొత్త రెక్కలు వచ్చిన లక్షద్వీప్. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ పట్టణంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నిర్మలా జగ్గారెడ్డి ఇరు వర్గాల మధ్య ఘర్షణ. అధికారుల సమన్వయ లోపంతోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నిర్మల జగ్గారెడ్డి ఇరు వర్గాల మధ్య ఘర్షణ. కళ్యాణ లక్ష్మి సంగారెడ్డికి కేటీఆర్ సాబ్ వచ్చినప్పుడు జగ్గారెడ్డి సాబ్ డ్యాస్ మీద ఉండి ఎన్నిసార్లు నన్ను బ్రతకాలు పిలిచినా నేను పోలే. ఆఖరికి ఆయన ఏదైనా ఉన్నానంటే నేను ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ అధ్యక్షుడుగా కూర్చున్నా నేను ఎక్కడ మాట్లాడలేదు. మీరు పాల్గొనాలి, అత్యుత్సాహంగా మీరు ఉన్నారు కాబట్టి మీ ఉత్సాహాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. ఆమెకి ఏదైనా ప్రోటోకాల్ కార్పొరేషన్ ఇంకేదో తెచ్చుకోండి, కూర్చోండి. వాస్తవానికి మీకు సంతోషం ఉండొచ్చు, కానీ అధికారులను ఇబ్బంది పెట్టే ఆలోచన ఎవరికున్నా మంచిది కాదు. అధికారులకు సంబంధించి వాళ్ళు భయపడుతూ ప్రోగ్రాం చేయకూడదు. దయచేసి మీరందరూ సహకరించాలి. సరే, అధికారులు దానికి సంబంధించి బలి కాకుండా మనమే చూసుకోవాలి. అధికారులు బలి కావద్దు, అధికారులకు ఇబ్బంది కావద్దు. అందరు సహకరించాలి. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు సవ్యంగా జరగాలి. మీరు ఏదైతే నెలరోజుల్లో ఇస్తామన్న హామీలు ప్రజలు నమ్మింది. ఏం బాధ తెలుసు, ఎట్లా కాంగ్రెస్ ఎట్లా కనిపించింది అసలు. కరోనా చేస్తే ఎట్లా చూసిన పేషెంట్లను అధికారులు కానీ నాయకులు కానీ కాంగ్రెస్ అట్లా చూసింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, గవర్నమెంట్ మాది, మీకేమవుతుంది? పంచుతున్నాం కదా, ఇవ్వకుండా తీసుకొని పోతలేం కదా. ఈ పార్టీ ఆ పార్టీ అంటలేం కదా. అన్ని పార్టీలో కూడా మేము చేయడానికి సిద్ధం. ఈరోజు ఆ గ్యారంటీలు అన్ని పార్టీలకు ఇస్తాము. 100 రోజులు ఆగండి, నిద్ర పోతలేరు.
సదాశివపేట్ పట్టణంలోని స్థానిక ఐబీలో పట్టణ మరియు మండలానికి చెందిన 124 మంది లబ్ధిదారులకు బుధవారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భారం తగ్గించేందుకు గత ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ అరవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. ఈరోజు ప్రజలు నిండు మనసుతో వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా సత్వరంగా పరిష్కారం చేస్తూ 100 రోజుల్లో 6 గ్యారంటీలను మేము పూర్తి చేస్తామని హామీ ఇచ్చిండ్రు. ప్రజలు నమ్మిండ్రు. ఈరోజు కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారం ఇస్తామన్నారు. ఈరోజు రైతులకైతే 2 లక్షల రుణమాఫీతో పాటు మరి వడ్ల కొనుగోలుకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. పెట్టుబడి కింద 15,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తామన్నారు. మరి అదే రకంగా ఉన్న స్కీమ్లన్నీ కూడా మేము స్వాగతిస్తున్నాం. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. వాటిని తొందరగా పరిష్కారం కోరుతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులకి ఈరోజు 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తే మేము 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. దాన్ని హోల్డ్లో పెట్టింది. ఈరోజు సత్వరంగా దళితులందరికీ కూడా ఈరోజు దత్తబంధు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. బీసీలకు బీసీ బంధు చెక్కులు రెడీ అయిన తర్వాత హోల్డ్లో పెట్టింది. అది తత్వరంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈరోజు గొర్రెల కాపర్లకు సంబంధించి డీడీలు కట్టిన వాళ్ళందరికీ కూడా గొర్రెలు సత్వరంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదే రకంగా ఈరోజు గృహలక్ష్మి కింద బెనిఫిషియర్లను ఆఫీసర్లందరూ కూడా ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది. వాటిని కూడా తొందరగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రజలకు మీరు ఇస్తా అన్న హామీలన్నీ కూడా ఈరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. 100 రోజుల్లో పని చేయకపోతే అవి అమలు కాకపోతే ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తామనే దానికి ఈరోజు మీ ముందు చెప్తా ఉన్నాం. ఈరోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, మేము కూడా ఓపికతో ఉన్నాం. కానీ వాళ్ళు ఆగలేకపోతూ ఉన్నారు. ఈరోజు అవన్నీ అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు గతంలో గత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఏ రోజు కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఈరోజు నేను కూడా కార్పొరేషన్ చైర్మన్ వచ్చిన తర్వాతనే పాల్గొన్న తప్పించి ఎప్పుడు కూడా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనలేదు. కానీ ఈరోజు ప్రభుత్వ పరంగా ఏమేం కావాలో ఈరోజు 2 పట్టణాలకు 4 మండలాలకు 6 అన్నీ చేసుకున్నాం. ఈరోజు మీరు కూడా ఈ ఉత్సాహాన్ని ప్రదర్శించే ముందు మీరు ఏదన్నా ఒక పోస్ట్ అధికారికంగా ఒక పోస్ట్ తెచ్చుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ తీసేసి అధికారులను ఇబ్బంది పెట్టి ఆ ప్రోటోకాల్లో పాల్గొనడం సరైనది కాదు. ఈరోజు కౌన్సిల్లో పాల్గొంటే సంఘటనలో పాల్గొంటాం. ఈరోజు అన్ని మండలాల్లో పట్టణాల్లో ఈరోజు పాల్గొంటే ఖచ్చితంగా మీరు ప్రోటోకాల్కు ఇబ్బంది కలగొద్దు అనేది అందరూ కోరుకుంటున్నారు. సదాశివపేట మండలంలో ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం జరిగింది. మరి ఈ చెక్కులు 150 గ్రామాలకు ఇవ్వడం జరిగింది. టౌన్లోనేమో 46 ఇవ్వడం జరిగింది. మొత్తం 122 చెక్కులు ఈరోజు అందజేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి నెల రోజులకే కార్యక్రమాలు ప్రజలకు చేయడం జరుగుతుంది. ప్రజాపాలన ఏ విధంగా పెట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కూడా గతంలో ఈ చెక్కులు ఈరోజు రావడానికి ఈ అప్లికేషన్లు 2 ఏళ్ల ముందే పెట్టిన అప్లికేషన్ గత గవర్నమెంట్లో ఉన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఈరోజు గవర్నమెంట్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు మరి ఈరోజు ప్రజలకు ఇవ్వడం అందజేయడం జరిగింది. మరి కొన్ని అపోహలు వస్తున్నాయి. 6 గ్యారెంటీలు అవుతా అసలు అయ్యిందే ఒక నెల రోజులకే వీళ్ళు అసలు ఇంకా ఏం మింగుడు పడతలేదు వాళ్ళకి. ఇంకా ఎప్పుడు వస్తాయి అవి ఎప్పుడు వస్తాయి. అరే 9 ఏళ్ళ పరిపాలన మేము చూసినాం కదా. కాంగ్రెస్ అట్లా కళ్ళకు కనిపించలేదు. కరోనా వస్తే ఎట్లా ఉంచిండ్రో కాంగ్రెస్ జనాలని అధికారులు కానివ్వండి నాయకులు కానీ అట్లా చూసి
మేము అట్లా చూస్తలేక ఈరోజు మా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జి మనీ మినిస్టర్ కొండ సురేఖ గారు అలాగే దామోదర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రజలకు ముఖ్యమంత్రి చెప్పినట్టు మేము పాలకులం కాదు సేవకులము, అదేవిధంగా మా కార్యకర్తలు మేము కూడా ఈరోజు సేవ చేయడానికే వస్తున్నామని తెలియజేసుకుంటూ ఇక ముందు కూడా కార్యక్రమాలు మరి అందరికీ అందే విధంగా 6 గ్యారెంటీలు లబ్ధి అర్హులైన అందరూ కూడా లబ్ధి ఉండే విధంగా మా నాయకులందరూ కూడా గ్రామంలో టౌన్లో ఉండి ప్రతి ఒక్కరు కూడా అందజేసే కార్యక్రమంలో ఉండాలని కోరుకుంటూ అలాగే గత ప్రభుత్వం ఎన్నో ఉన్నాయి అసలు వాళ్ళ సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీలంకలో పొంగల్ ఫెస్టివల్ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీలంకకు చెందిన తమిళ జాతీయులు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ట్రిమ్కోమాలిలో నిర్వహిస్తున్న పొంగల్ ఫెస్టివల్ కు జనం భారీ సంఖ్యలో హాజరయ్యారు. శ్రీలంకకు చెందిన తమిళ జాతీయులు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ ఫెస్ట్లో దాదాపు 1500 మంది కళాకారులు వివిధ రకాల ప్రదర్శనలు ఇచ్చారు. సంప్రదాయ వస్త్రధారణలో మహిళా కళాకారులు, పురుష కళాకారుల కళా ప్రదర్శనలు ఆహుతులకు కనువిందు చేశాయి. ఆసియా క్రీడల్లో పసిడి పతకంతో మెరిసిన తెలంగాణ షూటర్ ఈషా సింగ్ భారత సీనియర్ పెజర్ మొహమ్మద్ షమి ప్రతిష్టాత్మక అర్జున అవార్డు అందుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీళ్ళిద్దరూ ఈ అవార్డుని స్వీకరించారు. జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు ఉదయం 11 గంటలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భవన్లో ప్రారంభమైంది. ద్రోణాచార్య అవార్డులను తొలిసారిగా ప్రదానం చేశారు. 2023లో అద్భుత ప్రదర్శన చేసిన క్రీడాకారులను రాష్ట్రపతి వివిధ అవార్డులతో సత్కరించారు. దేశంలోని స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు. అదే సమయంలో మహ్మద్ షమీతో సహా 26 మంది ఆటగాళ్లకు అర్జున అవార్డు లభించింది. 2023కు గాను 26 మంది అర్జున అవార్డు స్వీకరించారు. వీళ్లలో ఆసియా గేమ్స్లో పతకాలు కొల్లగొట్టిన అథ్లెట్స్ ఎక్కువ మంది ఉండడం గమనార్హం. అర్జున అవార్డు అందుకున్నది వీళ్లే: ఆర్చరీ అదితి గోపిచంద్ స్వామి, ఓజాస్ ప్రవీణ్ డియోటలే, అథ్లెటిక్స్ పరుల్ చౌదరి, శ్రీశంకర్ మురళి, బాక్సింగ్ మహ్మద్ హుసాముద్దీన్, చెస్ ఆర్ వైశాలి, క్రికెట్ మహ్మద్ షమి, ఈక్వెస్ట్రియన్ అనుష్ అగర్వాలా, ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్ దివ్యకృతి సింగ్, గోల్ఫ్ దీక్షా దగర్.
ప్రజెంట్ ఇంటర్నెట్లో లక్షద్వీప్కు భారీగా ఆదరణ పెరుగుతోంది. గడిచిన 20 ఏళ్లలో లక్షద్వీప్ గురించి ఇంటర్నెట్లో ఈ స్థాయిలో సెర్చ్ చేయటం తొలిసారి కావటం విశేషం. నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటించిన కొన్ని గంటల తరువాతే ఇంతటి మార్పు కనిపించడం విశేషం. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ పర్యాటకానికి ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ను సందర్శించారు. ఇప్పుడు ఎక్కడ చూసినా లక్షద్వీప్ గురించే చర్చ నడుస్తోంది. మోదీ పర్యటన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా మాల్దీవుల ప్రధాని, మంత్రులు మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో మాల్దీవులకు వ్యతిరేకంగా, లక్షద్వీప్కు అనుకూలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే లక్షద్వీప్లో పర్యటించడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటర్నెట్లో కూడా లక్షద్వీప్కు భారీగా ఆదరణ పెరుగుతోంది. గడిచిన 20 ఏళ్లలో లక్షద్వీప్ గురించి ఇంటర్నెట్లో ఈ స్థాయిలో సెర్చ్ చేయడం తొలిసారి కావడం విశేషం. నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటించిన కొన్ని గంటల తర్వాతే ఇంతటి మార్పు కనిపించడం విశేషం. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ పర్యాటకానికి కొత్తసారిగా రెక్కలొచ్చాయి. ఆల్ ఇండియా టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్స్ అసోసియేషన్ సైతం ఇదే విషయాన్ని చెబుతోంది. గడిచిన 3 రోజులుగా లక్షద్వీప్కు భారీగా బుకింగ్ వస్తున్నాయని తెలిపింది. వచ్చే 3 నెలల ట్రిప్ కోసం 3 రోజుల్లోనే బుకింగ్స్ చేసుకున్నారు. ఒక్కసారిగా పెరుగుతోన్న పర్యాటకుల కోసం లక్షద్వీప్ టూరిజం అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొచ్చి నుంచి మాత్రమే నేరుగా లక్షద్వీప్కు విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పెరుగుతోన్న ఈ డిమాండ్కు అనుగుణంగా పలు ప్రాంతాల నుంచి నేరుగా సర్వీసులు తీసుకొస్తే పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇవాల్టి సిటీ న్యూస్.